నమస్తే అమ్మ, నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా రోజు కూడా ఒక అమృత గడి అంటారనమాట. అంటే మంచి గడియలు అనమాట. రోజు రోజుకి మంచి గడియే. మన ఆరోగ్యాలను కూడా మనం కాపాడుకోవటానికి కూడా మంచి గడియలే రోజు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, భగవంతుణ్ణి ఆరాధించుకోవటం అంటే వేడుకోవటం, మొక్కుకోవటం. ఎక్కడెక్కడికో మనం గుళ్ళు గోపురాలకు వెళ్ళొస్తాం. తిరుపతి వెళ్తున్నారు, వెళ్తాం, అమ్మాయి అనుకుంటారు, వస్తారు, ఆ పొంగల్ చేస్తారు, ఆ రోజు అయిపోయినట్టే. ఇక ఆయన పటం చేస్తారు, ఆ పక్కన పెడతారు అంతే. ఒక రోజు 2 రోజులు వెళ్తారు, అక్కడి నుంచి ఆపేస్తారు. అలా ఉండకూడదు. ఇంటి శుద్ధి, నోటి శుద్ధి, ఒంటి శుద్ధి, ఈ 3 ఎప్పుడైతే మనలో ఉండయో ఆటోమేటిక్గా మనం చక్కగా కుటుంబం ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, పాడి పంటలతో చల్లగా సాగిపోతూ ఉంటుంది. చాలామంది చాలా చేస్తున్నాం స్వామి, ఏమీ మాకు పైన ఉండటం లేదు, ఏంటో అంటూ ఉంటారు. అది ఏంటో ఇప్పుడు చూడాలి కదా. హాస్పిటల్ వెళ్తాం, జ్వరం, జలుబు. అలాగే ఇక్కడికి వచ్చారనుకోండి, నేను దండమని వస్తాను, అసలు ఏంటనేది సమస్య చూసి ఇలా జరుగుతుందని చెప్పేసి దానికి కొంచెం పూజలు చేసి ఆ గ్రహ దోషాలు తప్పించే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్, ఫోన్ చేయండి, ఎప్పుడైనా సరే మాట్లాడతాను. జై మాత. ఓకే. ఓం నమో నాగేంద్రే నమః. నాగమ్మ తల్లికి జై, అమ్మ గన్నమ్మకి జై. ఓం లోకంఠేశ్వరాయ నమః. ఓం నాగమ్మ తల్లి నమః. నా తల్లి నాగుకి జై, అమ్మల గన్నమ్మకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగు ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నా తండ్రి నాగుకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై. నాగు ఓం నమో నాగేంద్రాయ జై. మాతాకి జై, అమ్మ తల్లికి, నాగమ్మ తల్లికి, లక్ష్మమ్మ వారికి జై. జై మాతాకి జై. ఓం భగవతే నమః. జై మాతాకి జై, అమ్మ తల్లికి జై, నాగమ్మ తల్లి నమః. ఓం లక్ష్మమ్మ వారికి జై. ముగన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం నాగేంద్ర స్వామి నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం కంచి. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నాగన్నమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మకి జై. జై నాగు. ఓం నమో నాగేంద్ర నమః. ఓం నాగమ్మ తల్లి నమః. లక్ష్మణ వారికి జై. తల్లి జై మాత. ఓం భగవతే